ఇప్పుడే యాక్సిడెంట్ అయింది చూడండి ఇక్కడ. మరుపేరాని కథలు అలుపేలేని అరగై అభినయనాలు. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మొత్తానికైతే మన టెస్లాని అయితే బుక్ చేసినాము. కాకపోతే అది ఈ మంత్ 20th నుంచి 30th లోపల వస్తుందన్నారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళైతే కొంచెం చూస్తాము అంటున్నారు. అంటే వేరే ఆల్రెడీ రెడీగా ఉండేటివి ఇట్లా డైవర్ట్ చేయొచ్చు, అవి చూస్తా ఉన్నాము అన్నారు. సో ఇవి ఎంత వీలైతే అంత తొందరగా తెచ్చుకుందాము అని అనుకుంటున్నాము. సో అది విషయము. ప్రస్తుతానికైతే జున్నుకి కాలేజ్ టైం అవుతుంది. కాలేజ్లో డ్రాప్ చేసేసి దాని తర్వాత మిగతా విషయాలను మాట్లాడతా. మన వీడియోస్ 3 months తర్వాత అప్లోడ్ చేసినా కూడా బాగా రీచ్ వస్తూ ఉంది. అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగా చూస్తున్నారు. సో ఇట్లనే చూడండి, చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా మన వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే 99% పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. అది చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా, చిన్న కంటెంట్ ఉన్నా పెద్ద కంటెంట్ ఉన్నా కూడా నేనైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మన వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా కంటిన్యూగా చూస్తూ ఉండండి. నేను కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇక్కడ డంకిన్ లో ఫ్రీ కాఫీ ఉందంట, అందుకోసం వచ్చింది. Welcome to Dunkin'. Pumpkin's here, and so is the $6 meal deal. What can I get started for you today? Hi, I have the free iced or hot coffee, and I was wondering if you guys had like the vanilla iced coffee available. You had the coupon. Is it for the? Thank you so much. Take care. ఇది ఫ్రీ కాఫీ అంట. ఏదో కూపాన్ ఉంటే ఏదో తీసుకుంది. అప్పుడప్పుడే అన్ని చోట్ల ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి పిల్లలందరూ కూడా తీసుకుంటూ ఉంటారు ఫ్రీ అయితే. ఏంది వెనిలా ఐస్ కాఫీ. వెనిలా ఐస్ కాఫీ బాగుందా? బాగుంది. నాకు ఇంకా స్వీట్ ఇష్టము. ప్రతి చేసిన కాఫీనే బాగుంటుంది, ఎందుకంటే ప్రతి వీడియో చూస్తుంది మళ్ళా తిట్టుంది. ఎన్నిటికే ఈవినింగ్ 6కా? ఓకే బాయ్ బాయ్. 7 నాకైతే ముందే మెసేజ్ చేయి, ఓకేనా? బాయ్. ఓకేనా బాయ్, నాకు ముందే ఫోన్ చేయి. 7 ఓకే బాయ్. మళ్ళా జిన్నుని 7 o'clockకి పికప్ చేసుకోవాలంట. ఇట్లా ఒకే కారు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది. 4 times రావాల్సి వస్తుంది. నేను ఇట్లా డ్రాప్ చేయాలా, మళ్ళీ ఇంటికి పోవాలా, మళ్ళా రావాలా, మళ్ళా ఇంటికి పోవాలా. సో అందుకోసమనే జిన్నుకి కార్ కొనిస్తున్నాను. ఈ జిన్ను కార్ కొనిస్తూ ఉంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూస్తూ ఉన్నారు చాలా మంది. అంటే మన ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటికీ మన సబ్స్క్రైబర్స్ కంటిన్యూగా చూసే వాళ్ళు ఉన్నారు. మన ఫస్ట్ వీడియోలో పిల్లలు ఎట్లున్నారో ఒక్కసారి మీరు చూడండి. హాయ్ నమస్తే, నా పేరు వాసు. నా పేరు అభినయ్ and I'm studying in 7th grade. Hi, my name is Anka and I'm 5 years old. మేము ఇప్పుడు US లో కాలిఫోర్నియాలో ఉంటున్నాము. The summer's calling.
kingdom is overthrown. Meet me at the cornerstone. I know that I can't be without you. హాయ్ నమస్తే నా పేరు వాసు My name's Annika. Hi guys, welcome back to our channel. Today we're at Costco car wash. So we're going inside the car wash and you guys are gonna see what it looks like. So let's go. హాయ్ నమస్తే Welcome back to our channel. నా పేరు వాసు Na pera Vinaya. My name's Annika. హాయ్ నమస్తే Welcome back to our channel. నా పేరు వాసు Na pera Vinaya. My name's Annika. హాయ్ నమస్తే Welcome back to our channel. నా పేరు వాసు Na pera Vinaya. My name's Annika. హాయ్ నమస్తే Welcome back to our channel. నా పేరు వాసు Na pera Vinaya. My name's Annika. చూసినారు కదా పిల్లలు అంత చిన్నగా ఉన్నారు. అప్పటి నుంచి చూసే వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటారంటే అంటే మన పక్కింట్లో పెరిగిన పిల్లల్లాగా ఉంటారు, మేము రోజు చూస్తున్నట్లు ఉంటుంది పిల్లల్ని, సో మా కళ్ళ ముందర పెరిగినట్టు ఉంటుంది అని అంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. జున్ను కాలేజ్కి వెళ్తుంటే జున్నుకి కార్ కొనిస్తూ ఉంటే సో వాళ్ళందరూ చాలా పెద్ద పిల్లలు అయిపోయినారు అని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. మాకు కూడా చాలా హ్యాపీ అని చాలా మెసేజెస్ వచ్చినాయి. జున్ను ఇప్పుడు థర్డ్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్, ఇంకా ఒక 1 year ఉంటుంది. నెక్స్ట్ మేకి కాలేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 27 మేకి కాలేజ్ అయిపోతుంది. సో ఇంకా లాస్ట్ ఇయర్ కాబట్టి మనము ఇన్ని రోజులు అంటే ఈ 3 years అడ్జస్ట్ చేసుకోయింది కార్ లేకోకుండా. సో లాస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా కొనిచ్చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయి కార్ అయితే బుక్ చేసినాము. ఆ కార్ వస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే అప్పుడు నేను ఇంక ఈ కాలేజ్ దగ్గర రాలేను, పికప్ డ్రాపింగ్ ఉండదు, అదొక బాధ, లేకపోయినా కూడా ఒక బాధ. సో ఇంక జున్ను పోయేసి వస్తుంది. ఓకే 3 years నేను పిలుచుకొని వస్తుంటే ప్రాబ్లం లేదు. ఇంకా హనీ గారిని చూసుకోవచ్చు. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది చూడండి ఇక్కడ పాపం. ఎవరికైతే ఏం దెబ్బలు తగలేదు ఎక్కువ, కాకపోతే కార్ అయితే బాగా అంటే 2 కార్లు బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడే జరిగింది. వెంటనే పోలీసులు వచ్చినా అట్లనే ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఈ అమెజాన్వి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినారు. జున్ను బర్త్డే ఇంకా కొన్ని డేస్ లో ఉంది. దానికి సంబంధించిన డెకరేషన్స్ ఇవి నిన్న కొన్ని వచ్చినాయి, ఇప్పుడు కొన్ని. అట్లనే ఇక్కడ చూడండి, ఇది 3 days నుంచి ఇక్కడే ఉంది. ఇది మనది కాదు, ఇది వాల్మార్ట్ నుంచి వచ్చింది. దీనిపైన అడ్రస్ కూడా లేదు. మామూలుగా అయితే వాల్మార్ట్ది సేమ్ డే డెలివరీ ఉన్నప్పుడు అడ్రస్ ఉండదు. సో ఎవరిదో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినారు. మేము లోపలికి కూడా తీసుకోలేదు, 3 days అయిపోయింది, ఇక్కడే ఉంది. అడ్రస్ అన్నా ఉంటే మేము పోయి ఇచ్చేసావచ్చు. అడ్రస్ కూడా ఏమీ లేదు. ప్రతి మీటింగ్ ఓకే కాదు, ఇది ఎట్లా చేద్దాం? వేరే అమెజాన్ కూడా వచ్చినాయి. ఇది చూద్దాం. ఇది ఏంది? ఇది సన్ఫ్లవర్ బటర్ అంట. సన్ఫ్లవర్ బటరా? సన్ఫ్లవర్ బటర్ ఎవరైనా తింటారా? మామూలుగా బ్రెడ్ పైన జామ్ లాగా కొంతమంది ఏం చేస్తాం ఇంకా ఇది? కొంతమంది కేక్స్ లో కూడా వేస్తారు కాదు ఇప్పుడు ఎట్లా మరి ఇది? ఇంకా సరే మనం పెట్టుకుందాం అంతే. ఏం చేస్తాం? రాలేదు, ఎవరు
వస్తే ఇంకెవరు వస్తారు? ఇంకా అది ఒకటే కాబట్టి ఎక్కువన్నా ఉంటే ఎవరన్నా $3-4 అంతే అంతే ఇంకా అంతే ఊరికి చెడిపోతున్నారు పెట్టేది. మా కమ్యూనిటీకి ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది. ఆ ఫేస్బుక్ గ్రూప్లో కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అంటే బై మిస్టేక్ వేరే వాళ్ళకి డెలివరీ అయినప్పుడు చెప్తారు మాది మిస్ అయింది అని. మేము ఆ పేజ్లో కూడా చూసినాము. చూస్తే ఎవరు కూడా పోస్ట్ చేయలేదన్నమాట. అంటే ఒక్కటే కదా అది, వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఎవరో కేర్ చేస్తూ ఉండ్రి. సో ఇప్పుడు కేర్ చేయలేదు, ఇంకా అది మనకే. పిల్లలు తింటారు అది తెలీదు, మేము ఎప్పుడు తీసుకోలే. అట్లా వచ్చినాయి చేస్తావా? మమ్మల్ని చూసాం ప్రతి ఒక్కరు బాగున్నాయో లేదో. నీకు ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేద్దామా? బ్యాక్ డ్రాప్ స్టాండ్, బ్యాక్ డ్రాప్ కవర్, బలూన్స్ అన్ని వచ్చాయి. బెలూన్స్ కూడా ఉన్నాయా? బెలూన్స్ వద్దనుకుంటాను కదా మళ్ళీ ఊరికి కష్టం అని. అంటే ఆ బ్యాక్ డ్రాప్ అనుకున్న దానికి కొత్తగా ఉండాలి, లేకపోతే బాగుండదు. బరువు ఉన్నట్లున్నాయి కొన్ని. నేను తీసుకొని వస్తాను, నువ్వు పక్కన పెట్టేస్తావా? అన్నీ వచ్చినట్టేనా ఇప్పుడు? లేదా లేదు, ఇంకా అది రాలా కదా. ఓకే, వేరే రాలా. ఇది ఎక్కువ బరువు ఉంది. జిన్ను బర్త్డే 21st బర్త్డే ఇది. అంటే పెద్ద ఈవెంట్ అయితే చేయడం లేదు, పెద్ద పార్టీ చేయడం లేదు. 18th బర్త్డే అయితే బాగా అందరిని పిలిచి బాగా చేసింటిమి. కాకపోతే ఇప్పుడైతే అట్లా చేయడం లేదు. జస్ట్ ఇంట్లోనే ఓన్లీ మన ఫ్యామిలీ మాత్రమే. అది కూడా 21st బర్త్డే కదా, కొంచెం డెకరేషన్ ఏమైనా చేసి కేక్ కట్ చేసి బయటికి పోయేసి ఏమైనా డిన్నర్ అట్లా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ రోజు వర్కింగ్ డే కూడా జిన్నుకి కాలేజ్ కూడా వెళ్ళాలా. సో అది విషయము. ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ ఎప్పుడైనా వీకెండ్స్ వాళ్ళ గ్రూప్ అంతా వెళ్ళేసి ఎక్కడ డిన్నర్ లంచ్ ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది విషయము. మనమైతే సింపుల్గా పార్టీ చేస్తున్నాం. ఇంకా 21 అని నంబర్ ఒకటి వస్తుంది కదా, అది రాలేదు. ఇంకా టైం ఉందిలే మనకి, ఎంత కదా. ఇది ఏమంటే జస్ట్ సరిపోతుందా లేదా అని మనకి చూడాలి. ఇప్పుడు రావాల్సింది ఈరోజు వాడు డెలివరీ డిలే అని మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసేసి మనకి అంటే సరిపోతాయా లేదా సెట్ అవుతాయా లేదంటే వేరేది ఏమంతా ఆర్డర్ చేయాలా అనేది ఒక్కటి చూస్తున్నాం అంతే. ఇవి 3 స్టాండ్స్. 3 స్టాండ్స్? 3 ఎందుకు? అంటే 3 ఆర్చెస్ ఇట్లా డిఫరెంట్ సైజెస్. ఇది 7 feet, అది 6 feet, ఇది 6.6 feet. ఓకే, అంటే అంతా కలిపి సెట్ అన్నట్లనా లేదంటే సపరేట్ ఇవన్నీ? లేదు, అంటే అంతా అంటే కలిపి సెట్ కదా. ఓకే, ఇవి దాని కవర్స్. ఇప్పుడు స్టాండ్స్ ఒకటి అసెంబుల్ చేద్దామా? ఓకే, స్టాండ్ చేద్దామా? దానిలోకి ఇది స్టాండ్ కి కవర్. ఓకే, స్టాండ్ కి కవర్ అంటే ఇది బ్యాక్ సైడ్. ఓకే, వైట్ కలరా? వైట్ అంటే సిల్వర్. అదే సిల్వర్. ఇంకా బలూన్స్ వేరే కలర్స్ వస్తాయి. సిల్వర్ కి ఇది బాగుంటుందా? బ్లూనా? బ్లూ అండ్ గోల్డ్ కలర్. ఓకే, సరేలే స్టాండ్ చూద్దాము. అసెంబ్లీ చేసిన తర్వాత ఎట్లా వస్తుందో చూద్దాం. దీనికి ఒకటే కలర్ అయినా ఇంకా ఏమైనా వస్తాయా? లేదు, అన్ని సిల్వరే. 3 సిల్వర్. అవునా? బలూన్స్ ఒకటే మనకు కలర్ఫుల్ గా. దాని మధ్యలో 1-2 అట్లా వేరే కలర్ వస్తే బాగుండదా? లేదు, రాలేదు. అంటే మరీ ఎక్కువ బ్లూ అయిపోతుంది అట్లా అయినప్పుడు, క్లాసిక్ గా కనిపించదు. ఓకే, ఇది జస్ట్ నార్మల్ సైన్ బో కదా, అంతే కదా. లైట్ వస్తుంది కదా హ్యాపీ బర్త్డే అని, అంతే. అదే సర్లే అయితే ఫస్ట్ మనం చూద్దాం. అది నేను చేసేస్తాను స్టాండ్, చూద్దాం మనం. ముందే చెప్తున్నాను, పార్టీ అయితే పెద్దగా ఉండదు, అసలు ఏమి ఉండదు. ఎందుకంటే పార్టీకి మనం గిఫ్ట్ మంచి పెద్దది ఇచ్చినాం కాబట్టి సరిపోతుంది. ఈ 21st బర్త్డే కూడా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు అందరూ ఇంట్లో అందరూ వచ్చి కేక్ కట్ చేసి చేయడం లేదు. జస్ట్ అందరూ వాళ్ళ ఫ్రెండ్సే బయటకు వెళ్ళిపోతున్నారు, అట్లా మాల్స్కి అట్లా వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు అంతా అట్లా ఎంజాయ్ చేసుకుంటారు. ఇదైతే ఇప్పుడు అసెంబ్లీ చేద్దాం. కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే. కలవే నువ్వే
నా ప్రస్తుతానికైతే ఇవి 3 స్టాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టైం 2:30 అయింది. ఆ స్టాండ్స్ గురించి మళ్ళీ చూద్దాము. ఆకలేస్తుంది, ఫస్ట్ తిందాం అనేసి తిన్న తర్వాత మళ్ళా దాని గురించి చూద్దాం. ఈరోజు లంచ్కి బీరకాయ కర్రీ, రసం, అంతే, ఎక్కువ ఏం లేదు. ఈ బీరకాయలు మన బ్యాక్ యార్డ్లో వేసింటివి కదా, అవే ఇవన్నీ కూడా చాలా ఉంటే అన్ని ఫ్రీజ్ చేసింటివి. ఫ్రీజ్ చేసి కొన్ని చేస్తా ఉంది. అయినా బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి. ఫ్రీజ్ చేస్తే బాగానే ఉంటున్నాయి. ఇంకా అయిపోయింది, ఆ చెట్టు కూడా మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళా ఎప్పుడు మళ్ళా సమ్మర్లోనో ఇంకొక 1 month తర్వాత వేసుకొచ్చాను. ఓకే, అది విషయం. తిందాం, ఫుల్ ఆకలిస్తా ఉంది. మార్నింగ్ కూడా సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయాల. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది, ఫుల్ తిన్నాను. కర్డ్ కూడా ఉన్నింది, కర్డ్ మీకు చూపించలేదు. ఫుల్ కర్డ్ రైస్ లాస్ట్ ఎక్కువ తినేసరికి ఫుల్ అయిపోయింది. సరిపోయింది కదా. ఇంకా ఇదేనా, చేసేసి చూద్దాం. అవి మూడింటికి ఉన్నాయి అవి, అంటే మొత్తం సెట్ వచ్చినాయి ఇవి. అది దాందేనా ఇంతకు? దాందేలే. ఏదో కలర్గా ఉంటే బాగుంటుంది కదా, లేదా? అంటే దాని డ్రెస్ కాంబినేషన్ కు అంటే ఇంకా గ్రీన్ మరీ చిన్నపిల్లలాగా అయిపోతుంది. ఆ బెలూన్స్ బ్లూ కలర్ వస్తాయి కదా, అప్పుడు సరిపోతుందేమో. అప్పుడు బాగా ఎలివేట్ అవుతుంది. మొత్తం దీనికి ఈ క్లాత్ వేసిన తర్వాత ఇట్లా ఉన్నాయి. దీని పక్కన మళ్ళీ బ్లూ కలర్ బెలూన్స్ వస్తాయి. అట్లనే ఇక్కడ 21 అని ఒకటి లైట్ వస్తుంది, నంబర్స్ వస్తాయి కదా 21 అని. అట్లా ఆ బెలూన్స్ ప్లస్ ఆ 21 అని అన్ని పెట్టిన తర్వాత అయితే ఇంకా లుక్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక్కటే కాబట్టి ఊరికే తలలా కనిపిస్తూ ఉంది. నార్మల్గా అయితే ఇక్కడ కనిపిస్తాం కదా, ఇట్లా ఉంటుంది. ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము. సో చూడాలా ఎంత మాత్రం అవుతుందో. అయినా కూడా ఓకే, ఎంతవరకు వస్తే అంతవరకు. కొంచెం టైం ఉంటే బెలూన్స్ అన్ని పెట్టచ్చు. ఇప్పుడైతే ఈరోజు అయితే ఇంకా అవ్వదు, నాకు ఎందుకో చేత అవ్వడం లేదు. ప్రతి ఒక్క వర్క్ ఉంది, ఇంకా పిల్లలు కూడా లేరు. రేపు అట్లా మొత్తం సెట్ చేద్దాం. అది కాక ఆ 21 అనేది ఇంకా రాలేదు. సో అవన్నీ వచ్చిన తర్వాత ఒకటేసారి రేపు ఫిక్స్ చేద్దాము అంతా. సో అది విషయం. ప్రస్తుతానికైతే ఇంకా ఓకే, ఈ వీడియో ఇక్కడికే స్టాప్. ఇంకా మళ్ళీ రేపు చూద్దాము. రేపు ఎల్లుండి కొంచెం ఫ్రీగా ఉంటాము, అప్పుడు మంచి వీడియోస్ చేద్దాము. సో అది విషయం. ప్రస్తుతానికైతే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు నమస్తే. ఇప్పుడే తిన్నా కదా, కొంచెం మాటలు రావు, కొంచెం ఆయాసం వస్తుంది.